ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. 7:23 కూడా చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుష్యులకు దాసులు కాకుడి. చాలు. ఇక్కడ మనం 2 సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడేమో మీ దేహముతో విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటున్నారు. ఇక్కడేమో విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకి దాసులు కాకండి అంటున్నారు. మనము ఏ రీతిగా కొనబడ్డామంట? ఏ రీతిగా కొన్నారు యేసు ప్రభుల వారు మనల్ని? రక్తం అనే విలువనిచ్చి కొన్నారు కదా. మరి మొట్టమొదటగా ఆయన మన కొరకు మోసిన ఆ సిలువను బట్టి మనం సిలువ మోయాలని నేర్చుకున్నాం, సిలువకు వేయాలని నేర్చుకున్నాం. ఎంతమంది వేశారు సిలువకి? మీలో ఉన్నవి ఎంతమంది వేశారా లేదా? ఈ 2 రోజుల్లో దాచిపెట్టుకుంటున్నారా? ఇంకా మోస్తున్నారా సిలువని? అభ్యంతరాలు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఎదిరించాలా వద్దా? అభ్యంతరాలను ఎదిరించాలా లేకపోతే లోబడాలా? అభ్యంతరాలని ఎదిరించాలి. మరి 3వ దినమున మన అంశం ఏంటంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఏం చెప్పండి? విలువ పెట్టి కొనబడిన వారము. అయితే ఈ యొక్క విలువ ఎరుగని క్రైస్తవులుగా ఉంటా ఉన్నాం. ఆ విలువ ఏంటో మనకు అర్థం కాని క్రైస్తవులుగా ఉంటా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? ఇప్పుడు మనం క్రైస్తవులమే, యేసే సిలువలో రక్తంలో కడగబడ్డామని అనుకుంటున్నాం, కానీ ఆ విలువని అర్థం చేసుకోలేని క్రైస్తవులుగా ఉంటున్నాం. విలువని ఎరగని క్రైస్తవులుగా ఉంటున్నాం. క్రీస్తు సిలువ విలువ ఎరగని క్రైస్తవులు. ఏం చెప్పండి? యేసు ప్రభువు యొక్క సిలువ విలువ ఎరుగని క్రైస్తవులుగా ఉంటున్నాం. విలువ అనగానే మనకేం గుర్తుకొచ్చింది? యేసే రక్తం కార్చారు, ఆ రక్తము ద్వారా మనందరం కూడా కొనబడ్డాం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు కదండి. ఎంత రక్తం యొక్క వెల ఎంత? అదే విలువెంత? ఇప్పుడు ప్రతిదానికి ఒక విలువ ఉంటుందా లేదా? ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది, అవునా? ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి రక్తం కావాలి అంటే ఒక బాటిల్ ఇస్తారు. ఆ బాటిల్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒక రేటు ఉంటుందా లేదా? 1500, 1800, 2000, 1000 రూపాయలు ఒక రేటు ఉంటుంది. అంటే ఒక రక్తం ఒక సీసా కొనుక్కుంటే ఇంత రేట్ అని అమ్ముతారు, అవునా? ఆ రేటు కొనుక్కొని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? రక్తాన్ని ఎక్కించుకుంటారు కావలసిన వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు. ఇప్పుడు యేసయ్య కార్చిన రక్తము విలువైన రక్తమును కార్చి మనల్ని కొన్నారంటున్నాం కదా. మరి ఆ రక్తం విలువ ఎంత? విలువ అడుగుతా, రేట్ అడుగుతున్నా, ఖరీదు అడుగుతున్నా నేను. కానీ యేసయ్య మన కొరకు కార్చిన రక్తము యొక్క విలువ ఎంత, ఖరీదెంత, వెల ఎంత? వెల అడుగుతున్నా, చెప్పండి. వెలను కట్టలేము, అసలు దాన్ని వెల కట్టలేము. ఎందుకంటే ఆయన యొక్క విలువ ఈ లోకంలో ఎవరి రక్తానికైనా వెల కడతామేమో కానీ, దేనికైనా వెల కడతామేమో కానీ అది తొందరగా చెప్పేయాలి. అసలు దానికి వెల కట్టలేమండి. ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? యేసయ్య విలువ రక్తానికి అసలు మనం వెల కట్టలేము. అది అనంతమైంది విలువ. అసలు ఎంత విలువ కట్టినా దానికి తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే నా ప్రాణం అంతా. ఏం చెప్పండి? ఎవరికి వాళ్ళు నా ప్రాణం అంత విలువ అని అనుకుంటే మనం ఒక మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉంటుంది చెప్పండి? అవునా కాదా? మనిషి ప్రాణానికి చాలా విలువ ఉంటుంది. అలాగే ఈ సమస్త భూ ప్రజల యొక్క ప్రాణము యొక్క విలువ ఒక రకంగా చెప్పాలంటే ఆది మొదలుకొని, సృష్టి మొదలైన ఆదాము మొదలుకొని ఇప్పుడు కాదు, భూమి అంతము వరకు కూడా ప్రతి మనుషుడు, ఇంకా రాబోయే తరాలు కూడా ఆయన రక్తంలో కడగబడేవారుగా ఉంటారా లేదా? రాబోయే తరాల కొరకు కూడా ఆయన కార్చాడు కదా. అంటే భూమి అంతము వరకు కూడా, యుగాంతము వరకు కూడా ఎంత మంది ప్రజలు ఉన్నారు చెప్పండి? ఎన్ని కోట్ల మంది, మిలియన్ల మంది, బిలియన్ల మంది. చూడండి మరి అంతమంది యొక్క ప్రాణము విలువ ఏం చెప్పండి? అంతమంది యొక్క ప్రాణము విలువ. మన ప్రాణం పోతుందంటే చాలు హాస్పిటల్కి పరిగెడతాం, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం.
కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క కార్చిన విలువ ఎంత అంటే, ఆ యొక్క రక్తం విలువ ఎంత అంటే సమస్త ప్రజల యొక్క ప్రాణం అంత విలువ, అది చెప్పాలనుకుంటే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు నా ప్రాణం ఎంత ఖరీదైందని మనం అనుకుంటామో అంతకంటే విలువైంది. అది మన ఒక్క ప్రాణం కాదు, ఈ భూమిలో ఉన్న ప్రజలందరి యొక్క సమస్త ప్రాణాల విలువ ఎంత అమూల్యమైందో మరి అంత విలువైనదన్నమాట ఆయన రక్తం. అయితే దాని విలువ మనకు అర్థమవుతుందా? చెప్పడానికి బాగుంది, అవునా? మరి అంత వెలగలిగింది అయితే ఆయన రక్తం, దానికి మనం ఎంత విలువిస్తున్నాం? అంత ఖరీదైంది అంటున్నాం కదా. బంగారం చాలా విలువైంది, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం? బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అదే డైమండ్ కొనుక్కున్నాం అనుకోండి, అది కొంటే దాన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామో, వాటిని మనం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాం. మరి యేసయ్య రక్తముని ఎంత జాగ్రత్తగా కార్చిన విలువైన రక్తము, అది చాలా ఖరీదైంది, విలువైంది, ప్రశస్తమైనది, అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైన రక్తాన్ని ఆయన మన కొరకు కార్చారని మనం నేర్చుకుంటున్నప్పుడు దానికి మనం ఎంత విలువిస్తున్నాం? విలువగల ఒక వస్తువుని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మరి ఆయన యొక్క రక్తము యొక్క విలువ, ఆ రక్తానికి మనం ఎంతగా విలువిస్తున్నాం, ఎంతగా గౌరవిస్తున్నాం, ఎంతగా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలుగుతున్నాం. నేను రక్తంలో కడగబడిన ఒక వ్యక్తిని కదా, కాబట్టి ఆ రక్తపు యొక్క మరకలు నా మీద ఉన్నాయి. నేను చాలా, అవునా, యేసయ్య రక్తంలో ఇప్పుడు మనం కడగబడిన వారమైతే నిజంగా ఆ రక్తం యొక్క విలువ మన పైన ఉందా లేదా? చెప్పండి. అంత విలువైన రక్తంలో మనం కడగబడ్డామా లేదా? ఇప్పుడు మనల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? మనల్ని మనము, మన జీవితాలని, మన ఆత్మీయ స్థితిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం? మరి ఏది మనం ఈ రక్తానికి ఇచ్చే విలువ? ఒకవేళ కాపాడుకోనట్లయితే గనక మనం విలువ ఎరగని క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. నాకు ముందు ఎందుకు చెప్పానంటే మనల్ని మనం సిలువేసుకోవాలని. ఆ నిజముగా ఆయన రక్తములో మనం కడగబడిన వారిమైతే, ఆయన రక్తపు మరకలు మన పైన కనబడుతూ ఉన్నట్లయితే, ఆ రక్తాన్ని బట్టి మనలో ఏ శరీర సంబంధమైన కార్యాలు కానీ, లోకానుసారమైన కార్యాలు కానీ వేటికి మనం విలువివ్వం. ఎందుకు? ఏం కనబడుతుంది? మనం ఏ రక్తంలో అయితే మనం కడగబడ్డామో, అమ్మో నేను ఈ రక్తంలో కడగబడిన బిడ్డని, కాబట్టి ఈ రక్తము కొరకు నేను నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టేయాలి, నాకున్న పాపం స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ పాపం పోవడం కొరకే కదా మనం రక్తంలో కడగబడింది, ఆ పాపం పోవడానికే కదా మనం రక్తంలో కడగబడింది. కడగబడిన తర్వాత మళ్ళీ అదే పాపాన్ని చేస్తే ఇంకా మనం ఏం విలువిస్తున్నాం చెప్పండి రక్తానికి? మళ్ళీ చెప్పడానికి మాత్రం మన ప్రాణం అంత ఖరీదు. మనం పాపం చేస్తున్న ప్రతిసారి అదే పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? పాపము చేస్తున్న ప్రతిసారి, వాక్యానికి విరోధంగా జీవిస్తున్న ప్రతిసారి, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రతిసారి, లోబడకుండా అవిధేయులంగా జీవిస్తున్న ప్రతిసారి మన ప్రాణానికే మనం విలువ ఇవ్వట్లేదు, ఆయన రక్తానికి విలువ ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు? ఏముంది? ఉచితం కదా ఆయన రక్తం. రమ్ము రమ్ము ఉచితము. ఏం చేస్తున్నాం? మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మునగొచ్చు, ట్యాంక్ ఫ్రీగా ఉంది కదా ఆయన రక్తం అనే ట్యాంక్ మనకి, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి మునిగి రావచ్చు అనుకొని మళ్ళీ 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 అదే పాపాన్ని చేస్తూ ఉన్నట్లయితే అసలు ఆయన శిలువ శ్రమలకి కానీ, ఆయన కార్చిన విలువైన ఆ యొక్క రక్తానికి కానీ ఎటువంటి విలువనిస్తున్నాం? విలువను ఎరగని క్రైస్తవులుగా మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే విలువ ఎరిగితే మళ్ళీ పాపం చేయం. మనం ఏం చేయం చెప్పండి? ఇంత విలువైన రక్తాన్ని నా కొరకు కార్చారు, ఇది నా ప్రాణం అంత ఖరీదు అని దాన్ని ప్రాణములాగా కాపాడుకుంటాం. ఎలా కాపాడుకుంటాం? ఆ పాపం చేస్తే ఇంక నేను చచ్చిపోతాను మళ్ళీ అన్నంతగా ఆ విలువను బట్టి మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితిని, ఆత్మని మనం కాపాడుకునే వారముగా ఉంటాం. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ, అసలు మీరు మీ సొత్తే గారు. ఎవరి సొత్తు కామంట? మనము. ఎందుకంటే ఆ రక్తం ఇచ్చి ఏం చేశాడు యేసయ్య? కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మరి ఆయన మాట వినాలా, ఈ శరీరం మాట వినాలా? ఎవరి మాట వినాలి? అందుకని ఏమంటున్నారు? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహం చెప్పినట్టు విని ఆ శరీర స్వభావాన్ని కలిగి ఉండి అపవాదిని కాదు మహిమపరచాల్సింది. ఎవరిని మహిమపరచాలి? ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే విలువ పెట్టి కొనుక్కున్నాడు యేసుప్రభుల వారు మనల్ని. విలువైన రక్తము చేత మనల్ని కొన్నారు. ఆ యొక్క రక్తము అమూల్యమైన రక్తం అంట. ఎటువంటి రక్తం అంట? అది చదవండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలలో ఉంటుంది.
పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఎందుకు విమోచించారంట? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి. యేసయ్య ఎందుకు మనల్ని విమోచించారు చెప్పండి? ఏంటమ్మా? గత కాలపు పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాలనే కదా, గత పాప జీవితాన్ని విడిచిపెట్టాలనే కదా. అదే అంటున్నాడు అక్కడ. పితృపారంపర్యమైన అంటే మన తాత ముత్తాతల నుండి వస్తూ ఉన్న ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ యొక్క ఆ భక్తి చేసే ఆ భక్తి అదంతా కూడా ఎటువంటిదంట? వ్యర్థమైంది, వ్యర్థమైన ప్రవర్తన. అదంతా కూడా మన తాత ముత్తాతల నుంచి చేసిన భక్తి కానీ, ఆ యొక్క ఈ లోకానుసారంగా మనం చేసిన ఆ జీవించిన జీవితము కానీ వ్యర్థమైంది. అదంతా వ్యర్థ ప్రవర్తన. దాన్ని విడిచిపెట్టడానికే యేసయ్య మనల్ని విమోచించుకున్నాడు. ఎందుకనే లోకంలో నుండి యేసయ్య మనల్ని ఏం చేసుకున్నారు? ప్రత్యేకించుకున్నారు, ఎన్నుకున్నారు. ఎందుకంటే దాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు కొరకు, ఆయన నామ మహిమార్థమే ఈ లోకంలో మరి మనం జీవించాలి. ఆయన కొరకైన ఒక పరిశుద్ధమైన జనాంగముగా మనల్ని జీవించాలని దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. అయితే ఈ విమోచన సమయంలో ఎలా విమోచించారంట ఆయన? అదే చదువుకుందాం. ఆ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు దేంతో విమోచించలేదు యేసయ్య మనల్ని? వెండి బంగారాలు ఇచ్చి కొనుక్కున్నది కాదు యేసయ్య మనల్ని, అవునా? ఆయనని వెండికి అమ్మేశారు. కానీ వెండి బంగారముల వంటి క్షయమే పాడైపోయే వస్తువులతోటి దేవుడు మనల్ని కొనుక్కోలేదు. ఎందుకంటే ఆ వెండి బంగారాలు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు రక్తాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతారా? పోతే పోయింది, ఎంత రేట్ అయినా పర్వాలేదని ఒక వస్తువును కొనుక్కుంటారమ్మా. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించుకోగలరు. వెండి పోయినా మళ్ళీ సంపాదించుకోగలరు, బంగారం పోయినా మళ్ళీ సంపాదించుకోగలం అని వెండిని బంగారాన్ని మరి మళ్ళీ మనం సంపాదించుకోగలము. కానీ యేసు ప్రభుల వారు ఏం చేశారు? అటువంటి మరలా మనకి దొరికే వెండి బంగారముల వంటి క్షయమైన వాటి చేత మనల్ని విమోచించలేదు ఆయన. దేని చేత విమోచించారంట? అమూల్యమైన రక్తము. అందుకే నా రక్తానికి ఏమని పేరు పెట్టారు? అమూల్యమైంది. చాలా, ఇట్స్ వెరీ కాస్ట్లీ, ప్రీషియస్ బ్లడ్. అది ఏం చెప్పండి? ప్రీషియస్ బ్లడ్ అని ఉంటుంది. అంటే అసలు చాలా విలువైంది అది. ఎటువంటి రక్తం చెప్పండి? అది అమూల్యమైంది. అమూల్యమైందని దేని అంటాం మనం? చాలా ఖరీదు, అసలు దానికి వెల కట్టలేదని అమూల్యమైంది అంటాం. అబ్బో ఇది చాలా విలువైంది, అమూల్యమైంది అంటే దానికి వెల కట్టలేం మనం. ఆ వెల నుంచి ఎవరు కూడా కొనలేరు. కాబట్టి దానికి మనము అమూల్యమైంది అని పేరు పెడతాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారు మనల్ని ఎటువంటి రక్తం చేత విమోచించారంట? అమూల్యమైన రక్తము చేత. అది ఎందుకు విలువైంది అంటే ఈ రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడితిమని మీరు ఎరుగుదురు కదా. కదా ఏమంటున్నారు చెప్పండి? నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఈ రక్తం మళ్ళీ మనకు ఎక్కడ దొరకదు. ఇంత పరిశుద్ధమైన రక్తము కానీ, అమూల్యమైన రక్తము కానీ, ఇంత నిర్దోషముగా ఉండే ఒక వ్యక్తి కానీ, ఇంత పాపము లేని ఒక యేసు ప్రభుల వంటి ఒక వ్యక్తి కానీ, అటువంటి రక్తము కానీ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. వెళ్ళండి బ్లడ్ బ్యాంకులలో అందరి బ్లడ్లు అమ్ముతారు. యేసు ప్రభు యొక్క రక్తం ఇక్కడ దొరుకుద్ది, ఇది నిర్దోషమైంది అని మనము ఎక్కడైనా చూడగలుగుతావా చెప్పండి? ఎక్కడ నెల్లి అది కాకపోతే మళ్ళీ మనకు దొరుకుతుంది అన్న ఆలోచన మనకుందా అసలు? అవునా? ఇప్పుడు ఏదైనా మనకి దొరుకుద్దేమో, కానీ ఈ రక్తం మాత్రం ఎక్కడ దొరకదు. అందుకే అది అమూల్యమైన రక్తము. అది కేవలం యేసు ప్రభువు కార్చిన రక్తము వంటి రక్తాన్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా కార్చలేదు, ఇంకా కార్చబోరు కూడా. కాబట్టి అది అమూల్యమైంది, నిష్కలంకమైంది, నిర్దోషమైంది గొర్రె పిల్ల రక్తం. అందుకనే పాత నిబంధనలో కూడా నిర్దోషమైన ఏడాది మగపిల్లను గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలి, మగ గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలి. అదే రకముగా యేసు ప్రభుల వారు కూడా మరి పాపము లేనివాడుగా, పరిశుద్ధుడిగా మనందరి కొరకు కార్చాడు, ఆ యొక్క రక్తాన్ని కార్చాడు కదండి. అంత పరిశుద్ధంగా ఆయన మన కొరకు జీవించి ఆ రక్తాన్ని గార్చి ఆ రక్తము చేత మనల్ని కొనుక్కున్నారు. ఇప్పుడు మరి యేసు ప్రభుల వారు మనకి మాదిరి చూపించలేరుగా ఎలా పరిశుద్ధంగా ఉండాలో, కానీ మనము మాత్రం ఆ రకంగా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. ఆ విలువైన రక్తంలో కడగబడి మళ్ళీ 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 అదే పాపపు స్వభావాన్ని మనం చేస్తుంటే
ఇప్పుడు ఆ రక్తానికి విలువ ఉందా? విలువ ఇస్తున్నామా? మనం విలువిస్తున్నామా? ఎప్పుడన్నా ఆలోచించారు అసలు ఇలాగా? నేను ఒకసారి తొందరపడి ఒక మాట అంటున్నాను, తొందరపడి ఒక పొరపాటు చేస్తున్నాను, వాక్యానికి లోపడకుండా జీవిస్తున్నా, నా యేసయ్య రక్తానికి నేను ఎంతగానో విలువ ఇవ్వాలి, నా పరిశుద్ధతకి నేను ఎంతగానో విలువ ఇవ్వాలి. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన అంత విలువైన రక్తాన్ని కార్చారు. కాబట్టి ఈ దినమున ఆ రక్తంతో మనం కొనబడిన వారము కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ దేహం ఏం చేస్తుంది? మనల్ని దేవుని మహిమపరచనివ్వకుండా ఈ లోకం యొక్క మహిమను ఘనతను కోరుకుంటుంది. అందుకనే నేను ముందుగా చెప్పింది ఏంటి? ఈ శరీరాన్ని సిలువకు వేసేయాలి. ఈ శరీరం ప్రేరేపించే ప్రతి చెడు స్వభావాన్ని తీసి మనం సిలువకు వేస్తే, సిలువకు వేసినప్పుడే ఈ దేహముతో, పరిశుద్ధమైన దేహముతో దేవుని మహిమపరచగలుగుతాం కదండి. ఇప్పుడు లోపల పాపాన్ని ఉంచుకొని మన దేహంతో దేవుని మహిమపరచగలుగుతామా? దేవుని మహిమపరచలేము. అది అంటే అపవిత్రమైనదిగానే ఉంటుంది. అందుకనే మనలో ఉన్న ప్రతి పాపాన్ని సిలువకు వేసేసేయాలి. ఈ పరిశుద్ధమైన దేహముతో ఆయన రక్తములో కడగబడిన వారముగా, విలువైన రక్తము చేత మనం కడగబడి ఆయన నామమును మహిమపరిచే వారముగా ఉండాలి. ఈ దినమున మన దేహము అంటే మన నోరు, కళ్ళు, చెవులు, చేతులు, అవయవాలు ఇవన్నీ పరిశుద్ధంగా ఉన్నాయా? ఈ పరిశుద్ధమైన అవయవాలతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామా? మహిమపరుస్తున్నామా? ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ మాత్రమే పరిశుద్ధత. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఈ చెవులు ఏ సీరియళ్ళు చూస్తాయో, ఏ సినిమా పాటలు వింటాయో, లేకపోతే ఏ ముసలమ్మ ముచ్చట్లు వింటాయో, ఇంటి కథలు ఏం వింటాయో, ఏం అపవిత్రమైనవన్నీ చెవులతో వింటామో, కళ్ళతో చూస్తామో, ఎవరెవరి గురించి మన నోటితో మాట్లాడుకుంటామో, మళ్ళీ ఏమవుతున్నాయి చెప్పండి? మరి ఏది దేహంలో పరిశుద్ధత ఎక్కడ కనపడుతుంది మనకి? సిలువకు వేశామని చెప్తున్నాం, పరిశుద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అంటే మళ్ళీ మనం అదే పాపాన్ని చేయడం ద్వారా క్రీస్తు యొక్క సిలువకు కానీ, ఆయన రక్తానికి కానీ, ఆ యొక్క విలువని కానీ ఎరగని క్రైస్తవులంగానే ఉంటాం. లోకానికి ఏం చూపిస్తున్నాం? మన పరిశుద్ధతను మనం లోకానికి చూపించగలుగుతున్నామా? మనలో క్రీస్తుని లోకానికి చూపించగలుగుతున్నామా? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు కదా మనం చచ్చిపోతే కనుక. మరి ఆ క్రీస్తుని లోకానికి చూపించినంతవరకు కూడా ఆ యొక్క విలువని ఎరగని క్రైస్తవులముగానే ఉంటున్నాం. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా ఆ విలువని ఎరిగిన వారమైతే మన అవయవాల ద్వారా ఏ పాపమును చేయకుండా దేహముతో దేవుని మహిమపరుస్తాం. రెండవది 7:23లో మనం ఏం చదువుకున్నాం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుష్యులకు దాసులు కాకండి. ఏమంటున్నారు? మొట్టమొదటిది విలువ పెట్టి కొనబడిన వారమైతే దేహముతో అనగానే తల మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవముతో మనం ఎవరిని మహిమపరచాలి? మన శరీరంలో ఉన్న ప్రతిదీ దేవుని మహిమపరచడానికే తప్ప ఎవరి గురించి మాట్లాడుకోవడానికి కాదు, దేని గురించి మాట్లాడడానికి కాదు, లోకానుసారమైనవి మనలోనికి రావడానికి కాదు. కానీ పరిశుద్ధంగా మనం కాపాడుకోలేకపోతే ఆయన సిలువకు మనం విలువ ఇవ్వటం లేదు, అసలు ఆయన రక్తానికి విలువ ఇవ్వటం లేదు. ఆ రక్తం మళ్ళీ దొరుకుద్ది అనుకుంటున్నారా? మాటికి దొరుకుద్ది అనుకుంటున్నామా? చూడండి, రెండవది ఏమంటున్నారు? ఆ మనుష్యులకి దాసులు కావద్దు. నిజంగా మీరు విలువ పెట్టి కొనబడిన వారైతే మనం ఏం కాకూడదు చెప్పండి? గట్టిగా చెప్పాలి. మనుష్యులకి దాసులు కావద్దు. ఇప్పుడు ఎవరికి దాసులం అవుతున్నాం? యేసయ్యకి దాసులం అవుతున్నామా? మనుషులకి దాసులం అవుతున్నామా? లోకానికి దాసులం అవుతున్నామా? చెప్పండి. ఇప్పుడు మనం లోకానికి ఎవరి మాట వింటున్నాం? దాసులం అంటే ఎవరి మాట విని వాళ్ళకి లోబడుతున్నామో వాళ్ళకి దాసులం అయిపోతున్నాం. యేసయ్య మాట వింటే అన్ని విషయాలలో యేసయ్యకి దాసులం అవుతున్నాం. అవునా? హవ్వ ఎవరికి దాసులు అయిపోయింది? ఏదైనా తోటలో హవ్వ ఎవరికి దాసులు అయిపోయింది? ఎవరి మాట వింటే వాళ్ళకి దాసులం అయిపోతున్నాం మనం. వాక్యమును కాదని ఎవరి మాట విన్నా, వాక్యం చెప్పింది కాదని మనం ఎవరి మాట విన్నా వాళ్ళకి దాసులం అయిపోతున్నాం. వాక్యం ఇప్పుడు మనం యేసు ప్రభుకి దాసులం. ఎందుకంటే ఎవరు మన కొరకు విలువైన రక్తాన్ని కార్చింది? చెప్పండి. విలువైన రక్తాన్ని కార్చింది యేసు ప్రభుల వారు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకండి, లోకానికి దాసులు కాకండి, మీ శరీరానికి దాసులు కాకండి, పాపానికి దాసులు కాకండి. ఎవరికి దాసులు అవ్వండి? యేసు ప్రభువునికి మాత్రమే దాసులముగా ఉండాలి. ఎందుకంటే ఆయన నన్ను కొనుక్కున్నాడు, నేను ఆయన మాట తప్ప నేను ఎవరి మాట వినా. ఎందుకు యేసయ్య మాట వినాలి? ఆయన సొత్తు నువ్వు, ఆయన నిన్ను కొనుక్కున్నాడు. మళ్ళీ ఆయన నన్ను కొనుక్కోలేదన్నట్టుగా లోకంలోకి వెళ్ళి అందరి మాట వింటాం కదా. మరి మనం ఆయన కొనుక్కున్నప్పుడు ఎవరి అధికారానికి లోబడాలి? మనం యేసయ్య అధికారానికి లోబడాలి.
ఆయన అధికారానికి లోబడాలి. అధికారముతో ఒక మాట చెప్పినా, గద్దెంపుతో ఒక మాట చెప్పినా, ఏ మాట చెప్పినా ఆయనకే లోబడాలి, ఆయన వాక్యానికే లోబడాలి, ఆయనకే లోబడాలి. అందుకనే ఈరోజు మనము క్రీస్తుకు సిలువకు దాసులుగా ఉంటున్నామా? అయ్యా, నువ్వు నా కొరకు సిలువ వేయబడ్డావు, నీ అమూల్యమైన రక్తమును కార్చావు. నిజంగా మరి మనం ఆ శ్రమల గురించి మనం ధ్యానం చేసుకుంటే మనకి ఒకరోజు కూడా సరిపోదు. మరి అన్ని ఘోరమైన శ్రమలు మన కొరకు ఈ లోకం పడిందా? మనుషులు పడ్డారా? మరి వాళ్ళు పడ్డట్టుగా వాళ్ళ మాట ఎందుకు వింటున్నాం మనం? పడ్డదెవరు? యేసయ్య. మరి ఎవరి మాట వినాలి ఇప్పుడు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? నీ కొరకు అమూల్యమైన రక్తమును కార్చింది ఎవరు? పోనీ కొంచెమే కార్చాడు, ఒక సీసా ఇచ్చారా? 2 సీసాలు ఇచ్చారా రక్తదానం? ఎంత దానం చేశారు చెప్పండి? రక్తదానం అయినా ఆఖరి రక్తపు బిందువు వరకు తన శరీరాన్ని పిండి 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 ఇంకా ఏమన్నా చుక్క మిగులుద్దేమో అని పూర్తిగా పిండి, ఒక్క చుక్క కూడా రక్తము లేకుండా మన కొరకు ఆ రక్తాన్ని గార్చాడు. ఇంతగా రక్తాన్ని మన కొరకు ఎవరు కారుస్తారు? ఈ లోకం గార్చిందా? బంధువులు గార్చారా? మనుషులు గార్చారా? ఇప్పుడు మనం ఎవరి మాట వింటున్నాం? మరి అందుకని అంటున్నాడు, మీరు మనుషులకు దాసులు కాకండి. మనం మనుషుల మాట వింటే గనక ఆ యొక్క రక్తం యొక్క విలువ తెలియని క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం మనం ఈ లోకంలో. ఆ రక్తం యొక్క విలువ మనం అర్థం చేసుకోవట్లే, ఆ రక్తం యొక్క సిలువ యొక్క విలువ మనం అర్థం చేసుకోవట్లా. ఇంకా ఎంతకాలం మనం సిలువ యొక్క విలువను అర్థం చేసుకోకుండా దాన్ని ఎరగనన్నట్టుగా, మాకు తెలియదు యేసుప్రభు అంటే మాకు తెలియదు, ఆయన మమ్మల్ని కొనుక్కున్నాడా అని తెలవదన్నట్టుగా ఎంతకాలం మనుషులకి, లోకానికి, పాపానికి దాసులమై జీవిస్తాం మనం? ఉంటే గనక యేసు ప్రభుకి దాసులమైనట్టుగానే. ఏంటండి మీరు ఒక్క మాట కూడా ఆయన చెప్పింది మాత్రమే చేస్తారు, వేరేది వినరంటే? అవునండి, ఆయన నన్ను కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అని ధైర్యంగా చెప్పే వరంగా ఉండాలి. నువ్వు నా కొరకు సిలువ వేయబడు, నేను నీ మాట వింటా. ఏమనండి? నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి నీ మాట వింటా అనండి. ప్రాణం పెట్టిందేమో ఈయన, మాట వినేదేమో లోకముది. రక్తం గార్చిందేమో ఈయన, కడగబడేదేమో ఈయన. మనకు స్వస్థత కావాల్సింది ఆ సిలువ ద్వారా. విడుదల కావాలన్నా, స్వస్థత కావాలన్నా అన్నిటికీ పరిగెత్తుకుని వచ్చేదేమో యేసే సిలువ దగ్గరికి, రక్తము దగ్గరికి. మళ్ళీ మాట వినేది ఎవరి దగ్గరికి? ఎవరికి దాసులుగా ఉంటున్నాం? ఈ శరీరం ఏం చెప్తే అది చేస్తాం, మనుషులు ఏం చెప్తే అది చేస్తున్నాం, లోకం ఏం చెప్తే అది చేస్తున్నాం. కానీ చూడండి, మనం ఆయన సిలువకి కానీ ఆయన రక్తానికి కానీ ఎటువంటి విలువను, గౌరవాన్ని, మర్యాదను మనం ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుండి చదవండి. 1 కొరింథీ. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు చెప్పండి? సంఘం, కొరింథీ సంఘం. ఎవరు? అమూల్యమైన రక్తంలో కడగబడ్డవాళ్ళు. ఎవరు చెప్పండి? వీళ్ళు అమూల్యమైన రక్తంలో కడగబడ్డవాళ్ళు. వీళ్ళలో ఏమొచ్చిందంటే ఇప్పుడు ఏమున్నాయంట? కలహాలు ఉన్నాయి. ఈ కలహం ఎవరిది? ఈ కలహం ఎక్కడి నుండి వస్తుంది? శరీరము నుండి పుడుతుంది. ఎక్కడి నుండి పుడుతుంది చెప్పండి? శరీరేచ్ఛలలో, శరీర కార్యాలలో కలహం ఉందా లేదా? శరీర కార్యాలలో కలహం ఉందా లేదా? అంటే ఇప్పుడు ఈ కలహం ఎక్కడి నుంచి పుడుతుంది? శరీరం యొక్క కోరిక, ఇచ్చ. అదేంటి అంత మౌనంగా ఉంటావేంటి? వాళ్ళ అంత మాట అంటుంటే నువ్వెందుకు మౌనంగా ఉంటావు? ఈ శరీరం ఏమో రేపుతా ఉంటుంది, కలహపడమని రేపుతా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా కొరకు నా యేసే సిలువ వేయబడ్డాడు, దాన్ని సిలువకి వేసి యేసు ప్రభుకి దాసులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సంఘంలో ఏమవుతుంది? ఇప్పుడు యేసు ప్రభుకి దాసులుగా ఉన్నారా, శరీరానికి దాసులుగా ఉన్నారా వీళ్ళు? అందుకనే శరీర సంబంధులైన మీరు అసూయలు, కలహాలు ఉంటే మీరు శరీర సంబంధులైన మనుషులు గారా? ఆయన రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్నాము, పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాము. ఎలాగ మీరు శరీర కార్యాలను నెరవేరుస్తూ ఉన్నారు? అందుకని ఏమంటున్నారు ఇక్కడ? నా సహోదరులారా. ఎవరు? మళ్ళీ వీళ్ళందరూ కూడా సహోదరులమే. ఎవరని చెప్పండి? మనం సహోదరులమే. కాబట్టి మీలో కలహములు ఉన్నవని మిమ్ములను గురించి ఒక ఇంటి వాళ్ళు చెప్పారు. ఏమండి? పౌలు గారు ఎంత ప్రయాసపడి మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేసి ఇక్కడ సంఘం గట్టి మీరైతే వెళ్ళిపోయారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళే ఎవరో విన్నారు అంటే బయట వాళ్ళు ఎవరన్నా ఒకరు సంఘస్థులే కానివ్వండి, ఎవరో ఒకరు పౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం చెప్పండి? పౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు ఉత్తరం రాస్తున్నాడు సంఘానికి. ఏంటి? సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అయితే ఏమంటున్నారు వాళ్ళు మరి అక్కడ? మీలో ఒకడు పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 13వ వచనం.
క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా నువ్వు చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమంటున్నారు చెప్పండి? ఇక్కడ క్రీస్తు విభజించేశారు. ఇక్కడ అంటే ఈ కలహాల వల్ల యేసు ప్రభువుని ఏం చేస్తున్నారంట? రెండు ముక్కలు చేసేసి యేసయ్యను కూడా సగానికి మనమే చీల్ చేసేసుకొని మేము యేసు ప్రభు సంబంధులం, మేము యేసు ప్రభు సంబంధులమే. కానీ ఒక స్వభావం అయితే ఇద్దరిలో కూడా ఉండదు. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కలహాలు పెట్టుకుంటున్నారు. ఏమని? మొన్న చెప్పాను కదా, సంఘం స్థాపించింది ఎవరు? పౌలు గారు. కాబట్టి మేము పౌలు గారి మాటే వింటాం. కానీ పౌలు గారు సంఘాన్ని స్థాపించి చెరసాలకు వెళ్ళిపోయాక, ఆయా ప్రాంతాలకు సువార్తకి వెళ్ళిపోయాక తర్వాత ఎవరు వచ్చారు? చాలామంది వచ్చారు. అపోల్లో వచ్చి సంఘాన్ని నడుపుతూ ఉన్నప్పుడు, మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వీళ్ళేమంటున్నారు? ఇప్పుడు అపోల్లో గారు నడిపిస్తున్నారు కాబట్టి అపోల్లో గారి మాటలు వినాలి. కొద్దిమంది ఏమంటున్నారు? పౌలు గారు సంఘాన్ని స్థాపించారు కాబట్టి మేము పౌలు గారి మాట వింటామని ఇద్దరు కూడా కలహపడుతున్నారంట. అక్కడ ఇద్దరు కూడా కలహపడి ఏం చేస్తున్నారంట? యేసు ప్రభువుని రెండు ముక్కలు చేసేసారు. అక్కడ యేసయ్య సిలువని, యేసయ్య సిలువ రక్తంలో కడగబడితే ఈ శరీర కార్యాన్ని మనం చంపినట్లయితే, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరిచినట్లయితే ఇటువంటి కలహాలు కానీ, ఇటువంటి ఆలోచనలు కానీ, స్వభావాలు కానీ మన సంఘంలో కానీ మనలో కానీ ఉండవు. అంటే క్రీస్తు యొక్క సిలువ రక్తం యొక్క విలువను ఎరగని క్రైస్తవులుగా ఉంటున్నారు. ఆయన ఎందుకు రక్తం గార్చాడో మనకు అర్థం కావట్లేదు. అందరినీ సమస్తమును తన రక్తము ద్వారా ఒక జనాంగముగా, ఒక కుటుంబముగా ఏర్పరచాలని దేవుడు ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ముక్కలు చేసుకుంటున్నాం. మేమో గుంపు. మేము పౌలోళ్ళం, పౌలు స్థాపించాడు కాబట్టి పౌలు మాటే వింటాం. ఇప్పుడు వీళ్ళు బోధిస్తున్నారు కాబట్టి వీళ్ళ మాటే వింటాం. రేపు ఇంకొకరు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మాటే వింటాం అని ఐక్యత లేకుండా కలహాలతో ఉంటున్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? ఎవరు సిలువ వేశారు చెప్పండి? ఏ సేవకులన్నా మీ కొరకు సిలువ వేయబడ్డారా? అక్కడ పౌలు నిజముగా పౌలులాగా ఈరోజు ఈ మాట ఎవరన్నా అనగలుగుతున్నారా? ఏ సేవకులన్నా అనగలుగుతున్నారా చెప్పండి? ఏమ్మా, నేనేమన్నా సిలువ వేయబడ్డానా మీ కొరకు? మా మాట వినొద్దు, వాక్యం మాటే వినండి. వాక్యం ఏం చెప్తే అది వినండి అని ఏ సేవకుడైనా చెప్తూ ఉన్నారా? లేదు నా మాట వినాలంటున్నారు. మరి పౌలు గారు అనాలి కదా, నేను ఎంత కన్నీరు గార్చి సంఘాన్ని అక్కడ స్థాపించాను, ఎంతో ప్రయాసపడి నా మాట వినండి పౌలు అన్నాడా? ఏమన్నాడు? పౌలు ఏమన్నా మీ కొరకు సిలువ వేయబడ్డాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందారా? ఏ నామము మీ కొరకు సిలువ వేయబడిందో, ఏ నామమున మీరు బాప్తిస్మం పొందారో వాళ్ళకి దాసులు అవ్వాలి మీరు. ఎవరికి దాసులు అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు? పౌలుకి కొద్దిమంది దాసులు, అపోల్లోకి కొద్దిమంది దాసులు, కొద్దిమంది శరీరానికి దాసులు, కొద్దిమంది లోకానికి దాసులు. అంటే సంఘములో ఉండకూడని ఈ స్వభావాలు ఇవి ఉన్నంత వరకు మనం మనుషులకి దాసులు. యేసు ప్రభువుకి దాసులముగా ఉండలేము. ఆయన యొక్క సిలువ రక్తానికి ఎటువంటి విలువని కానీ గౌరవము కానీ మనం ఇవ్వలేము. అందుకనే నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు. అంటే చూడండి, ఇక్కడ పౌలు తగ్గింపు ఎంత సాత్వికుడో, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో. అమ్మో, ఈరోజు నేను ఎక్కువ మందికి బాప్తిస్మం ఇచ్చానని అనుకోండి, ఏమంటారు? మేమందరూ పౌలు గారి గుంపండి, పౌలు గారి ద్వారా బాప్తిస్మం పొందాం అని అందరు ఇప్పుడు ఎవరి గురించి గొప్పగా చెప్తారు? ఎక్కడ ఘనతను కోరుకోలేదండి పౌలు. నా నామమున మీరు బాప్తిస్మం పొందుతారని చెప్పకుండానట్లు నేను ఒక ఇద్దరికే ఇచ్చా. ఇన్ని సంఘాలు కట్టాడు, కానీ బాప్తిస్మం మాత్రం ఎంతమందికి ఇచ్చాడంట? ఆయనే ఒప్పుకుంటున్నాడా లేదా? ఈరోజు మనం ఎంతమందికి బాప్తిస్మాలు ఇస్తే అంత గొప్ప. మీరందరూ నా మాటే వినాలి. వాక్యం పక్కన ముందు ఎవరి మాట వినాలి? నా మాటే వినాలి అని మనం అనుకునేవారిగా ఉంటుంది. కానీ చూడండి, ఇటువంటి పౌలు లాంటి స్వభావాలు. అందుకనే అంత ధైర్యంగా ఆయన నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరిని మనుషులకి దాసులు కావద్దు, వాక్యానికి మనం దాసులం కావాలి. ఎందుకంటే పౌలులాగా ఈరోజు ఎవరు చెప్పలేకపోతున్నారు. నేనేమన్నా మీ కొరకు సిలువ వేయబడ్డానా? మేము చెప్తున్నామా నేనుగా నాయగారు కానీ మా మాట వినండి అమ్మా అని. వాక్యం ఏం చెప్తుందో అదే మాట వినండి. మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి చదువుకోండి, మళ్ళీ చదువుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మీరు వాక్యము ఏదైతే మీకు బోధిస్తూ ఉందో వాక్యానికి మాత్రమే మీరు దాసులు కండి, వాక్యానికి మాత్రమే మీరు లోబడండి. ఎవరు, ఏ మనుషులు మీ కొరకు సిలువ వేయబడలేదు, ఏ సేవకులు మీ కొరకు సిలువ వేయబడలేదు. కానీ వారిని గౌరవించాలి,
ఎందుకంటే దేవుడు అభిషేకించుకొని మరి మీ కొరకు మరి వారు ప్రార్థన చేసేవారిగా మిమ్మల్ని దీవించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారిని గౌరవించండి. కానీ ఇంకా దాసులము, ఇంకా ఆయనకి మనల్ని మనం ఆయనకి అప్పగించేసుకోవాలి. ఆ రోజుల్లో దాసుడికి ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఇంటి గడపతో కలిసి కుదురు ఏం చేయాలి? ఇనుప వస్తువుతోటి కుచ్చేవాడు. అంటే వాడు ఎప్పటికీ కూడా ఆ యొక్క కదురు వాడిలో ఉన్నంత వరకు కూడా ఆ ఇంటికి వాడు దాసుడిగా. చదువుకున్నాం కదా లేవీ కాండంలో, సంఖ్యాకాండంలో, నేను ఇల్లు వదిలిపెట్టి పోను అని దాస్యత్వం చేసిన తర్వాత వాడు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక ఇనుప వ్యక్తి ఏం చేయాలంటే యజమాని ఈ చెవి కమ్మను దానికి కుచ్చి ఇంటి యొక్క కదురుకి కూడా దాన్ని కుచ్చాలంట. అంటే వాడు బ్రతికినంతకాలం ఆ ఇంటికి దాసుడు. ఇంకా ఇప్పుడు మనం కూడా యేసు ప్రభుకి ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం ఆయనకి అప్పగించేసుకోవాలి. అందుకనే మనం నిజంగా యేసు ప్రభు యొక్క విలువైన రక్తములో కడగబడిన వారమైతే మనుషులకి దాసులము కాము. ఎవరికి దాసులం కాదు. ఎవరు మన కొరకు సిలువ వేయబడ్డారో వాళ్ళకి దాసులుగా ఉండాలి. ఈ శరీరం ప్రేరేపిస్తుందని దాని మాట విన్నాం అనుకో, ఇప్పుడు ఎవరికి దాసులం అయిపోతున్నాం? అందుకనే మనం రోమపత్రికలో కూడా ఇంతకుముందు చదువుకున్నాం, మీరు శరీరమునకు రుణస్తులు కారు. ఎవరికి రుణస్తులు? ఏసైకి రుణపడి ఉన్నామమ్మ. మనం ఎవరికి రుణపడి ఉన్నాం చెప్పండి? యేసు ప్రభుల వారికి రుణపడి ఉన్నాం. అందుకనే పౌలు గారు అయితే ఎంతగా తను తగ్గించుకున్నారు. మళ్ళొకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-11. త్వర అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్ననో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 10వ వచనం కూడా చదవమ్మా. మాట చదువుకుందాం. ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అంటే యేసయ్య యొక్క సిలువ రక్తము విలువ మనకు అర్థమైతే పౌలులాగా మనం ఏం చేస్తామంట? అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటాం. ఏమంటే పెంటను ఇష్టపడతాం ఎవరన్నా? లోకము పెంటే, అన్నీ పెంటే, ఈ శరీరమే ఒక పెంట. కానీ ఆయన రక్తంలో కడగబడినప్పుడు అది పరిశుద్ధంగా మార్చబడుతుంది. కానీ ఎప్పుడైతే అది మనల్ని పాపానికి ప్రేరేపిస్తుందో దాని మాట వినొద్దు ఇంకా. అవునా? ఇప్పుడు దీన్ని పెంటగా ఎంచుకుంటే మనం దానికి దగ్గరికి వెళ్ళాలా, దూరంగా వెళ్ళాలా చెప్పండి అమ్మా? దగ్గరికి వెళ్ళాలా? అంటే ఎంచుకుంటే మనకి అది అన్న గ్రహింపు అక్కడ ఉంటే కనుక అప్పుడు లోకం నుండి దూరంగా పారిపోతాం. మనం లోకం నుండి దూరంగా పారిపోయి ఎక్కడికి వస్తాం? ఏది? మన కొరకు క్రీస్తు పరిమళ వాసనగా, మనం ఆయన కొరకైన పరిమళ వాసనగా ఉండడం కొరకు ఆయన ఏ రీతిగా అయితే మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డారో ఇప్పుడు మన దగ్గరేమో పరిమళ వాసన వస్తుంది. లోకం ఏమొస్తుంది? పెంట వాసన వస్తుంది. పరిమళ వాసన పెంట వాసన పక్కన పెడితే ఎలాగుంటుంది చెప్పండి? ఇప్పుడు పుత్తు కలుస్తుందా? అందుకనే మనం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? అక్కడికి వెళ్ళాం. పౌలు గారు ఏమంటున్నారు? నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో క్రీస్తు నిమిత్తము. ఎవరి నిమిత్తం అంట? ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నా. ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నాడు? యేసు ప్రభు కొరకు. ఎందుకు ఏదైనా నష్టం? ఈరోజు నేను పనికి వెళ్ళకపోయినా పర్వాలా, నష్టం వచ్చినా పర్వాలా. ఎందుకు ఎంచుకోవాలి? అదే యేసు ప్రభు కొరకే. ఎందుకని? ఆయన విలువైన రక్తాన్ని నా కొరకు కార్చాడు. ఆయన సిలువ యొక్క విలువ మనకు అర్థమైతే గుడ్ ఫ్రైడే రోజు కూడా మనం ఆయన యొక్క సిలువ విలువ అర్థమైతే శుక్రవారాలు మానం, ఆదివారాలు మానం, ప్రార్థనలు మానము, అసలు గుడ్ ఫ్రైడే అసలుకే మానం. కానీ ఆ సిలువ యొక్క విలువని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. నష్టంగా ఎంచుకోవాలి. ఏదైనా క్రీస్తు నిమిత్తము సమస్తమును, నాకు ఏదైతే లాభం అని వస్తుందో, ఏదైతే లాభము అని మనం ఈ లోకంలో అనుకుంటామో, పని మందిరం మానేసి పనికి వెళితే లాభం, అవునా? కానీ యేసు ప్రభు కొరకు ఏమనుకోవాలి? నష్టంగా ఎంచుకోవాలి. ఎంచుకోగలుగుతున్నామా? ఎందుకంటే మనం ఇంకా దేనికి దాసులం అవుతున్నాం? డబ్బుకి దాసులం అవుతున్నాం. డబ్బుకి దాసులం అయిపోతున్నాం. దేనికి దాసులం అయిపోతున్నాం? ఇప్పుడు యూదా డబ్బుకి దాసులయ్యే 30 వెండి నాణాలకి విలువ కట్టాడు. ఆయన జీవితాన్ని, ఆయన ప్రాణాన్ని ఎంతకు విలువ కట్టాడు చెప్పండి? 30 వెండి నాణాల విలువ కట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన దేనికి దాసుడు అయిపోయాడు? దాన్ని నష్టంగా ఎంచుకున్నట్లయితే అలా ఎప్పుడూ ఆ పెంట దగ్గరికి వెళ్ళేవాడు కాదు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే డబ్బుకు దాసులం అయిపోతున్నాం, బంధువులకు దాసులం అయిపోతున్నాం, లోకానికి దాసులం అయిపోతున్నాం. ఏదైతే యేసు ప్రభు కొరకు అది నష్టపోయినా పర్వాలేదు అనుకుని రాగలుగుతున్నామా?
వాళ్ళు ఏమన్నా అనుకున్నా పర్వాలేదని మనం రాగలుగుతున్నామా? పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభం అని అనుకుంటున్నానో అక్కడికి వెళ్తే లాభం, ఇక్కడికి వెళ్తే లాభం, ఇక్కడికి వెళ్తే లాభం, కానీ నా యేసయ్య కొరకు నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. నా యేసు ప్రభు కొరకు సమస్తమును నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రభువు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై యేసయ్య దగ్గరికి వస్తే జ్ఞానం వస్తుందండి. ఏమొస్తుందంట? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నా. మళ్ళీ రాస్తున్నాడు. ఎందుకు? యేసయ్య దగ్గర జ్ఞానం ఉంది. ఈరోజు మనం జ్ఞానం లేని వారికి ఎందుకు బతుకుతున్నామంటే, జ్ఞానంతో మన ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నామంటే యేసయ్య దగ్గరకు రాలేకపోతున్నాం, వాటిని నష్టపరుచుకొని యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నాం. కాబట్టి జ్ఞానం లేని వారిగా ఇంకా మరి మనం జీవించే వారిగా ఉంటున్నాం. ఆయనేమో లాభకరములైనవన్నీ కూడా యేసు ప్రభు కొరకు, ఆయన ఇచ్చిన జ్ఞానం కొరకు నష్టంగా ఎంచుకుంటున్నా, పెంటగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ శ్రమలలో పాలువాడనొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తము. ఏంటంట? ఆయన శ్రమలలో కూడా మనం ఏమవ్వాలంట? పాలివాడనవుట ఎట్టిదో తెలుసుకోవాలి. ఆయన శ్రమలతో పాటు మనం కూడా ఏమవ్వాలని చెప్పాను? మనం కూడా శ్రమ పడాలనా వద్దా? యేసు ప్రభు పడ్డ శ్రమలు మనం కూడా కొన్ని పడాలి. అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు క్రైస్తవులమైనందుకు కొన్ని పడాలా. అవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ సిలువ మొయ్యాలి అంటే దాన్ని నష్టంగా ఎంచుకొని రావాలి. దాన్ని నష్టంగా ఎంచుకొని యేసు ప్రభు దగ్గరికి రావాలా. సమస్తాన్ని విడిచిపెట్టేవారిగా ఉన్నారు. అబ్రహాం అనుకున్నాడు, తన దేశాన్ని పెంటగా ఎంచుకున్నాడు, బంధువులను పెంటగా ఎంచుకున్నాడు, తన సమస్తాన్ని నష్టపరుచుకొని యేసు ప్రభు దగ్గరికి అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. ఈరోజు మనం రాగలుగుతున్నామా యేసు ప్రభు దగ్గరికి? పౌలులాగా పౌలు కూడా ఏం చేశాడు చెప్పండి? అన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. చూడండి, చాలామంది సేవకులు తమ ఉద్యోగాలు విడిచిపెట్టేశారు, భార్య బిడ్డలను విడిచిపెట్టేశారు. యేసు ప్రభుల వారు అన్నారా, నా నిమిత్తము నా తండ్రినైనను, తల్లినైనను, సహోదరినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను విడిచిపెట్టువాడు పరలోకముల 100 ఫలం పొందుకుంటాడు. అంటే వాళ్ళని విడిచిపెట్టమంటే మాట్లాడొద్దని కాదు. మన దేవుని కొరకు దాసులమయ్యే సమయంలో వాళ్ళు ఏ రకమైన అభ్యంతరాలు కలిగిస్తే ఆ అభ్యంతరం కలిగించిన సమయంలో వాళ్ళని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎక్కడికి ఆపుతున్నారు? యేసయ్యకి దాసులు కానివ్వకుండా వాళ్ళు మనల్ని ఆటంకపరిచేవారిగా ఉన్నట్లయితే వాళ్ళని మనం విడిచిపెట్టేయాల్సిందే. వాళ్ళకి మనం దూరంగా ఉండాల్సిందే. అభ్యంతరంగా ఉండనంత వరకు పర్వాలేదు, కానీ అభ్యంతరం కలిగిస్తే మాత్రము విడిచిపెట్టాల్సిందే. అందుకనే ఈరోజు చాలామంది చూడండి, భక్త సింగ్ అనే ఒక పెద్ద హెబ్రోను సంస్థను స్థాపించిన ఒక గొప్ప సేవకుడు. ఆయన తను చక్కగా ఇంజనీరింగ్ చదివాడు, మరి ఏదో చదివాడు, చాలా మంచి మంచి చదువులు చదువుకున్నాడు. కానీ యేసు ప్రభు పిలిచినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నేను యేసు ప్రభు పిలిచినప్పుడు మళ్ళీ సేవకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా నాకు సరి అయిన స్తోమత లేకపోతే మనసు మారి, నాకు ఇంత చదువు ఉంది కదా, నేను మళ్ళీ ఉద్యోగం చేస్తానేమో, వెనక్కి వచ్చి ఉద్యోగం చేస్తానేమో, మళ్ళీ యేసయ్యను ఎక్కడన్నా నేను విడిచిపెడతానేమో, మళ్ళీ వెనక్కి రాకుండా తనకున్న సర్టిఫికెట్లన్నీ కాల్చిపడేసి వచ్చాడంట. ఏం చెప్పండి? ఎందుకంటే మనస్సు మారి నేను వెనక్కి వెళ్ళకూడదు, నాగటి పైన చేయి వేసి నేను ముందుకు వెళ్తున్నా. కష్టమైన, నష్టమైన, శ్రమైన, నిందైన, అవమానమైన నా యేసుతోటే వెళ్ళాలి. దాసులు అవడం అంటే ఏంటంటే మళ్ళీ వెనక వైపు తిరిగి చూడకూడదు. ఇంకా తన సర్టిఫికెట్లన్నీ కాల్చేసి యేసు ప్రభు కొరకు వచ్చాడు. పడతావు, మొదట్లో శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కానీ అన్నిటిలో నుండి దేవుడు అతన్ని తీసుకుని వచ్చి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, గొప్ప సంఘాలు కట్టే వ్యక్తిగా దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడంట. చూడండి, ఈరోజు మరి మేము కూడా అన్ని ఉద్యోగాలు, మా లాభమేగా. ఉద్యోగం చేసుకుంటే మాకు ఎంత లాభం అమ్మా? ఉద్యోగం చేసుకుంటే లాభమా? ఈ లాభమా? భూ సంబంధంగా చూసుకుంటే జీతం అక్కడ ఎక్కువ వస్తుంది, కానీ మేము యేసయ్య ఇచ్చే లాభాన్ని ఆశపడుతున్నాం. యేసయ్య ఇచ్చే జీతాన్ని ఆశపడి ఉద్యోగాలు నష్టం చేసుకొని వచ్చాం. అవునా? నెలకు వచ్చేసరికి మా అమ్మయ్య ఇంత ఉంటుంది అనుకుని ధైర్యంగా ఉంటాం. కానీ ఇప్పుడు అన్ని నష్టం చేసుకుని వచ్చామా లేదా? మరి అన్ని నష్టం అంటే యేసయ్య కొరకు దేన్నైనా మనం నష్టంగా విడిచిపెట్టగలుగుతున్నామా? ఒక చిన్న శరీరం కోరికలనే మనం విడిచిపెట్టలేకపోతున్నాం. మరి యేసయ్య సిలువకి కానీ ఆయన రక్తానికి కానీ ఏం విలువిస్తున్నాం, ఏం గౌరవం ఇస్తున్నాం చెప్పండి? మరి ఆయన యొక్క విలువ అయిన రక్తము మనల్ని పాపము నుండి విమోచించింది, శాపము నుండి విమోచించింది, తండ్రితో సమాధానపరిచింది. కాబట్టి ఇప్పుడు నిజంగా మనం విలువిచ్చే వారిమైతే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, మనుషులకి దాసులుగా కాకుండా ఉండాలి. చివరిగా ఈ ఒక్క మాట చదవండి, ఫిలిప్పీ 3:17-19. ఫిలిప్పీ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి యందే మనస్సును 18వ వచనం కూడా చూస్తే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుసి చెప్తున్నా. ఏమంటే అంత విలువైన రక్తముతో మనం కడగబడిన వారమైతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది క్రైస్తవులు సిలువకి శత్రువులుగా బ్రతుకుతున్నామంట. ఏంటండి, సిలువకి మిత్రులంగా బ్రతుకుతున్నామా, సిలువకి శత్రువులంగా బ్రతుకుతున్నామా? మళ్ళీ మన శరీర సంబంధమైన కార్యాలని, సిలువ వేయవలసిన కార్యాలని కానీ, లోకాన్ని కానీ, నష్టపరుచుకోవలసిన వాటిని కానీ మనం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆయన సిలువకి శత్రువులుగానే బ్రతుకుతున్నాం. ఏంటి, వీళ్ళ కొరక యేసుప్రభుల వారు సిలువ వేయబడ్డది? ఈ త్రాగుబోతుల కొరక, ఈ వ్యభిచారుల కొరక, ఇలా నోరు తెరిస్తే దూషించే ఈ క్రైస్తవుల కొరక యేసుప్రభుల వారు సిలువ వేయబడింది. సిలువకి ఏం చేస్తున్నారు? వాళ్ళు శత్రువులుగా బ్రతుకుతున్నారంట. వారి కడుపే వారి దేవుడు. ఏంటంట? ఎవరంట వాళ్ళ దేవుడు? వారి కడుపే వారి దేవుడు. సిగ్గుపడాల్సిన విషయాల యందు అతిశయపడుతున్నారు. మీరు ప్రార్థనకి వెళ్ళారు, మేము ఈరోజు ఎంత సంపాదించాను తెలుసా? పని మానుకొని ఎంత సంపాదించాను తెలుసా? అక్కడికి వెళ్ళడం వల్ల మాకు ఎంత లాభమైంది తెలుసా అని వాళ్ళకున్న కోపాన్ని బట్టి కానీ, వాళ్ళకున్న మాట అంటే ఈ శరీర సంబంధమైన కార్యాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటిని బట్టి గొప్పగా ఎంచుకునేవారిగా ఉంటారు. కానీ యేసు ప్రభు దగ్గర ఎంత విలువైన ఆ మాటలను వాళ్ళు పోగొట్టుకుంటున్నారో, ఈ జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారో, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. కడుపే వారి దేవుడు అంటే శరీరానుసారంగా జీవించడం. ఎంతసేపు ఈ శరీరానికి ఏం కావాలి లోకంలో? వాటి కొరకు మాత్రమే ప్రాకులాడడం. అందుకే వారు సిగ్గుపడవలసిన విషయాలు ఏందో అతిశయపడుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు పెడతా ఉన్నారు. ఏం కావాలి? ఎంతసేపు డబ్బులు కావాలి, మంచి స్థితి కావాలి, అది కావాలి, ఇది కావాలి. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచి దేవుని యొక్క వాక్యం గురించి కానీ, జ్ఞానంలో ఎదగడము కానీ, పరిశుద్ధమైన జీవితంలో జీవించడము కానీ, పాపము పైన జయ జీవితము కలిగి ఉండడం కానీ అసలు ఈ ఆలోచనలు ఏవీ లేకుండా ఎంతసేపు వెళ్ళామా, సంపాదించుకున్నామా, తింటున్నామా, పడుకున్నామా, ఏదో ఆదివారం వచ్చి ఇంటికి వెళ్ళామా. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచేవాళ్ళు యేసు ప్రభు యొక్క సిలువకు శత్రువులుగా వాళ్ళు జీవించే వారిగా ఉంటున్నారు. ఆ యొక్క విలువైన రక్తానికి కానీ, క్రీస్తు యొక్క త్యాగానికి కానీ ఎటువంటి విలువ ఇవ్వని క్రైస్తవులుగా ఉంటున్నారు. ఎటువంటి విలువ ఇవ్వని మరి క్రైస్తవులుగా జీవించే వారిగా ఉంటున్నారు. అందుకనే యేసు ప్రభుల వారు ఏమన్నారు? పౌలు గారు ఏమంటున్నారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారినైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. వెతకమన్నాడా, వెతకొద్దన్నారా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? నష్టం చేసుకుని ఏసఐ దగ్గరికి రావాలా. ఏసఐ దగ్గర లాభం ఉంటుంది. ఆయన ఇచ్చే జీతం ఎక్కువ ఉంటుంది. మనం సంపాదించుకున్న దానికంటే ఆయన ఇచ్చే జీతం, పరలోకంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. ఎక్కడ చెప్పండి? పరలోకంలో బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుద్ది. ఈ భూ సంబంధమైన బ్యాంకు బ్యాలెన్సులు కాదు. ఎక్కడ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుద్ది చెప్పండి? అక్షయమైన ధనాన్ని మరి మనము సంపాదించుకునే వారిగా ఉంటున్నాం. కాబట్టి చూడండి, ఈ దినమున మనం మనుషులకి దాసులమైన, వాక్య సంబంధమైన విషయాలలో వాక్యాన్ని కాదని మనుషులకి కానీ, లోకానికి కానీ, శరీరానికి కానీ మనము దాసులుగా ఉన్నట్లయితే క్రీస్తు యొక్క సిలువ విలువని ఎరగని క్రైస్తవులంగానే బ్రతుకుతున్నట్టు. మన దేహముతో పరిశుద్ధముగా జీవించి దేవుణ్ణి మహిమపరచకుండా అపవిత్రమైనవి మన నోటిలో కానీ, కంటిలో కానీ, చెవిలో కానీ, మన క్రియల్లో కనబడినట్లయితే ఆ క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తానికి ఎటువంటి విలువనివ్వట్ల. మనం విలువనివ్వని క్రైస్తవులుగానే ఉంటా ఉన్నాం. సంబంధమైన వాటినే ఆశపడి యేసు దగ్గర మనలో ఉన్న పాపాన్ని ఎవరు పరిశీలించుకోలేకపోతున్నారు. ఎందుకని? ఏమేమి ఉందో అయ్యా నేను ఈరోజు సిలువకు వేస్తున్నాను ఒక్క మాట ఎవరు పలకలేకపోతున్నారు. ఏం చేయాలి? సిలువ వేయబడ్డా లేదా? కృప వచ్చేసిందా లేదా? కృప ఉంది. కృప తీసుకుని మనం ఏం చేయాలి? ఇప్పుడు జయించడమే. ఇంకా ఎంతకాలం అడుగుతాము? నీ కృప ఆల్రెడీ ఉందమ్మా. కృప ఆల్రెడీ ఉంది. అంటే భూ సంబంధమైన వాటి కొరకు అంత విజ్ఞాపన చేస్తున్నాం. మరి మన సొంత శరీరాన్ని జయించడానికి, మన పాపం పైన జయాన్ని పొందుకోవడానికి ఎందుకు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నాం? మనం ఎందుకు ఎక్కువ సమయం ప్రార్థన జయించలేకపోతా ఉన్నాం? ఏసే సిలువ విలువ మనకు అర్థం కావట్లా. ఎంతసేపు ఏం కావాలి? పెళ్ళిళ్ళు అయితే చాలు, అప్పులు తీరితే చాలు, ఆరోగ్యం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు. మరి దీనిపైన జయం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తారు? జయ జీవితం కొరకు ప్రార్థన చేయండి. ఏ శరీర కార్యాలను మీరు సిలువకు వేయాలో, ఏవి వేయలేకపోతున్నారో, ఏ పాపపు స్వభావాలు సంఘాల్లో ఉండకూడదో ఉన్నాయో వాటిని సిలువ వేయడానికి ప్రయత్నం చేయండి.
అయ్యా ఈరోజు నేను సిలువకు వేస్తున్నాను, ఇంకా మళ్ళీ నాలో కనపడడానికి వీలు లేదు అని ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. సజీవ యాగముగా మనల్ని మనం అర్పించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? బ్రతికుండగానే వాటిని చంపేయాలి. బలిపీఠం పైన పెట్టి ముక్కలు ముక్కలుగా వాటిని నరికి బలిపీఠం మీద పెట్టి సంపూర్ణంగా కాల్చిపడేసేయాలి వాటిని. అవి మళ్ళా కనబడడానికి వీళ్ళు. సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోలేకపోతున్నాం. ఎందుకు? సమర్పించుకున్న వారమే ఆయన విలువను ఎరిగిన వారం, ఆయన సిలువ యొక్క విలువను ఎరిగిన వారం. కాబట్టి ఈరోజు క్రీస్తు యొక్క సిలువ విలువను ఎరిగిన క్రైస్తవులుగా ఉందామా, లేదా క్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా జీవిస్తూ అనేకులు దూషించడానికి కారణమయ్యే క్రైస్తవులుగా ఉందామా? ఎలాగుందని చెప్పండి? విలువ ఎరిగిన క్రైస్తవులమైతే మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాం, దేహంతో దేవుని మహిమపరుస్తాం, మనుషులకు ఎవరికి దాసులం కాం, వాక్యానికి మాత్రమే దాసులం అవుతాం. వాక్యం ఏం చెప్తుందో అది. మన సొంత వాళ్ళైనా సరే వాక్యానికి విరోధంగా ఏదైనా చేయమని చెప్పి, ఈవెన్ సంఘంలో వాళ్ళైనా సరే వాక్యానికి విరోధంగా ఏదైనా చేయవలసి వస్తే వాక్యం అలా చెప్పడం లేదు కదా, ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. ఏం చెప్తున్నా? వాక్యం అలా చెప్పట్లేదు కదా, మనం ఎందుకు అలా చేయాలి అని చెప్పలేకపోతున్నాం. ఎక్కడ దేవునికి దాసులం అయిపోతున్నాం మనం? సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకోకుండా సమస్తమును నష్టముగా ఎంచుకొని ఏసే జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా మనం ఎంచుకున్నప్పుడే ఆయన యొక్క విలువైన రక్తానికి విలువనిచ్చిన వారం, ఆయన యొక్క విలువైన రక్తానికి విలువనిచ్చిన వారం. కాబట్టి ఈరోజు మరి మనము ఆయన యొక్క విలువైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తములోని మరి శక్తిని కానీ బలమును కానీ విలువను కానీ ఎరిగి ఉండే క్రైస్తవులముగా దేవుడు మనందరినీ దీవించునుగాక.